ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కీలక నేతకు ప్రమాదం, ఇంటికి నిప్పు పెట్టిన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు వక్స్ చట్టానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించిన మణిపూర్ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎండి ఆస్కర్ అలీ ఇంటికి సుమారు 8,000 మందితో కూడిన ఓ గుంపు వెళ్లి నిప్పు పెట్టింది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక దీనిపైన అలర్ట్ అయినటువంటి స్థానిక పోలీసులు బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఇంటి దగ్గర భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేసింది. అయితే తన ఇంటిపైన దాడి జరగడంతో ముస్లింలు సమాజానికి ఆలీ క్షమాపణ చెప్పారు. ఇక్కడ ఈ ఘటనతో థౌబాల్ జిల్లాలో లిలాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. 5 కంటే ఎక్కువ మంది ఉండొద్దు. తుపాకులు, కత్తులు, కర్రలు, రాళ్ళు లేదా ఇతర ప్రాణాంతకటువంటి ఆయుధాలను కూడా ప్రజలు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. లిలాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల అల్లరి చెలరేగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సమాచారంతో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మణిపూర్ రాష్ట్రంలో ఇంపాల్ లోయలో గల ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశాయి. అదనపు బలగాలను మోహరించామని అధికారులు అయితే తెలిపారు. అయితే పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చల తర్వాత గురువారం లోక్సభ, శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభలో వక్స్ సవరణ బిల్లుకు ఆమోదించాయి. ఇక శనివారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.